Hi guys, welcome to Cricket Chat with Venkatesh. గోల్డ్ కోస్ట్లో మన ఇండియన్ టీం నుంచి ఒక బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ చూసాం. చాలా చిన్న స్కోర్ చేశారో అనిపించింది, కానీ దాన్ని బ్రహ్మాండంగా డిఫెండ్ చేశారు. 48 రన్స్ మార్జిన్తో ఒక వెసైల్ విక్టరీ సాధించారు. అండ్ వాట్ దే కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అన్అసైలబుల్ లీడ్. అంటే గెలిస్తే సిరీస్ గెలుస్తారు, లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సరే యూ కెన్ ఓన్లీ డ్రా ద సిరీస్. సో చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నారు ఇండియా ఆఫ్టర్ ది 4th మ్యాచ్ ఆఫ్ ది సిరీస్. ఎప్పటిలాగే టాస్ ఓడిపోయింది మన టీం. నో చేంజ్ ఇన్ ద టీమ్. ఆస్ట్రేలియాలో 4 చేంజెస్ చేశారు. జాంపా వచ్చాడు, మ్యాక్స్వెల్ వచ్చాడు, ద్వార్షస్. సో దే బట్ అవర్ ఓపెనర్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. అభిషేక్ శర్మకి స్టార్టింగ్లో ఒక లైఫ్ దొరికింది, బట్ అతని స్టైల్లో అతను ఆడాడు. బట్ క్విక్ ఫైర్ 28 చేశాడు అతను. స్టార్టింగ్లో స్లో అనిపించిన. శుభ్మన్ గిల్ ఇనీషియల్ లుక్ వెరీ గుడ్, తర్వాత స్లో అయిపోయాడు బాగా. ఇనీషియల్ లుక్ వెరీ గుడ్. మన టీమ్ పవర్ ప్లేలో 49 ఫర్ నో లాస్ చేసినప్పుడు అది మంచి బ్యాటింగ్ పిచ్ లాగా అనిపించింది. బాల్ స్లోగా వస్తుంది బ్యాట్ పైన. ఇది మన ఈవెన్ టాస్ టైంలో కూడా సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పాడంటే, మా ఇండియన్ కండిషన్స్ ఇండియన్ పిచ్ లాగా ఉంది, పోను స్లో అవుతుందని కూడా చెప్పాడు. హీ వాజ్ రైట్ యాక్చువల్లీ. ఇండియా బికాజ్ సూర్యకుమార్ వాంటెడ్ టు బ్యాట్ ఫస్ట్. టాస్ గెలిస్తే పోను అక్కడ బ్యాటింగ్ కష్టమైంది. డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా సరే, మామూలుగా డ్యూ ఉన్నప్పుడు పోను బ్యాటింగ్ ఈజీ అవుతుంది. అయినా సరే బ్యాటింగ్ వాజ్ డిఫికల్ట్ ఆన్ దట్ పిచ్. దాంతో ఏంటంటే ఒక్కసారి మా బాల్ మెత్తపడిన తర్వాత బ్యాటింగ్ కష్టమైపోయింది. ఈ బోత్ ద టీమ్స్ ఇనీషియల్గా బోత్ ద టీమ్స్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. సో అభిషేక్ అవుట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి మనకి. సర్ప్రైజింగే కాదు, ఇది జరుగుతుంటాయి ఈ మధ్యకాలంలో. శివం దుబే కేమ్ ఎట్ నెంబర్ 3, ఒక 6 కొట్టాడు, ఒక 4 కొట్టి, కానీ అతను అంత ఫ్లూయెంట్గా అనిపించలేదు. అతను కొట్టాడు. సూర్యకుమార్ యాదవ్ కేమ్ అండ్ ఐ లుక్ వెరీ బిజీ. 2 6లు కొట్టాడు, 200 స్ట్రైక్ రేట్తో 20 చేసి అతను తొందరగా వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే అవుట్ అయిపోయారు తిలక్ వర్మ అండ్ జితేష్ శర్మ. అండ్ ఒక 46 చేసిన శుభ్మన్ గిల్ కూడా చాలా తక్కువ స్ట్రైక్ రేట్తో చేశాడు, బట్ హీ ఆల్సో గాట్ అవుట్. సో రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ ఇనీషియల్గా 56 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్, తర్వాత వికెట్స్ పడుతూనే ఉన్నాయి. లాస్ట్లో అక్షర్ పటేల్ అండ్ వాషింగ్టన్ సుందర్ క్విక్గా ఒక 12 రన్స్ చేశారు. అక్షర్ పటేల్ 21 రన్స్ చేశాడు 190 స్ట్రైక్ రేట్తో. చివరిలో అక్కడ నాట్అవుట్గా నిలిచాడు. సో అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్సే మనని మ్యాచ్ గెలిపించింది. ఇట్స్ రియలీ వెరీ గుడ్. అక్షర్ పటేల్ ఆల్వేస్ కాంట్రిబ్యూట్స్ టు ద టీమ్స్ కాజ్. సో మరొకసారి అది ప్రూవ్ చేసుకున్నాడు. సో అతను చేసిన లాస్ట్లో అతను కొట్టిన బిగ్ హిట్స్, ఆ 21 నాట్అవుట్ చేశాడు కదా, దానివల్ల స్కోర్కి ఆ రెస్పెక్టబిలిటీ వచ్చింది. 167 ఫర్ 8. అది పెద్ద స్కోర్ ఏం కాదు, పర్లేదు, ఫైట్ చేయొచ్చు మన టీం అన్నట్టుగా అనిపించింది. వాళ్ళ టీంలో మనకి జాంపా 3 వికెట్లు తీశాడు. నేథన్ ఎల్లిస్ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ ఇంప్రెసివ్, 3 వికెట్లు తీశాడు. అతని ఆ వేరియేషన్స్, ఆ స్లోయర్ బాల్స్ చాలా యూస్ఫుల్. ఇండియాలో జరగబోతున్న T20 వరల్డ్ కప్లో హీ ఈజ్ గోయింగ్ టు బి కీ బౌలర్ ఫర్ దర్. ఇండియాలో స్లో పిచెస్ మీద అతని స్లోయర్ వన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉంది. సో 167 ఫర్ 8 is not a big score at all by any stretch of imagination. Not a big score against such a strong Australian batting lineup. అలాగే స్టార్ట్ చేశారు మిచెల్ మార్ష్ కానీ, అలాగే మాథ్యూ షాట్ లుక్ మోర్ ఎంటర్ప్రైజింగ్ యాక్చువల్లీ. కానీ సూర్యకుమార్ క్యాప్టెన్సీ మనం మెచ్చుకోవాలి. అతను చేసిన బౌలింగ్ చేంజెస్, ఎందుకంటే 4 ఓవర్ల తర్వాత హీ బ్రాట్ ఇన్ బోత్ ద స్పిన్నర్స్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇద్దరిని కూడా పవర్ ప్లేలోనే దించాడు. అలాగే బుమ్రాకి స్టార్టింగ్లో 1 ఓవర్ ఇచ్చాడు, తర్వాత మళ్ళీ అతన్ని తీసుకొచ్చాడు. అక్షర్ పటేల్ 2 ఓవర్లు ఇచ్చాడు. అండ్ అక్షర్ పటేల్ మళ్ళీ 14th ఓవర్కి తీసుకొస్తే అక్కడ వికెట్ వచ్చింది. అలాగే వాషింగ్టన్ సుందర్ని 17th ఓవర్కి తీసుకొచ్చాడు. అక్కడ వాషింగ్టన్ సుందర్ అక్కడ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. సో అతను చేసిన బౌలింగ్ చేంజెస్, ది వే హీ హ్యాండిల్ హిస్ బౌలర్స్ వాజ్ వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. సో పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బౌల్డ్ బ్రిలియంట్లీ. అక్షర్ పటేల్ బ్యాటింగ్ అంత బాగా చేశాడు, బౌలింగ్ కూడా. 4 ఓవర్లు వేసాడు, టైట్ ఓవర్స్, జస్ట్ గివెన్ అవే 20 రన్స్ అండ్ పిక్డ్ అప్ ది ఫస్ట్ 2 వికెట్స్. మాథ్యూ షాట్ని ఎల్బీడబ్ల్యూ అవుట్ చేసి డిఆర్ఎస్కి వెళ్ళినది అవుట్ అని తేలింది. వండర్ఫుల్ బౌలింగ్, చాలా టైట్ బౌలింగ్, ఎక్కడ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. చాలా టైట్ లైన్స్ వేశాడు. వేసి ఈ గాట్ రిడ్ ఆఫ్ మాథ్యూ షాట్ అండ్ దెన్ ఈ గాట్ రిడ్ ఆఫ్ ఇంగ్లీష్, వెరీ వెరీ డేంజరస్ ఇంగ్లీష్. ఇద్దరిని అవుట్ చేశాడు. సో క్విక్గా 2 వికెట్, ఫస్ట్ 2 వికెట్స్ అతను తీశాడు. దాంతో మనకు కొంత హోప్ క్రియేట్ అయింది. బట్ వాళ్ళకి లాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది కదా. శివం దుబే
శివం దుబేకి బౌలింగ్ శివం దుబే లాస్ట్ మ్యాచ్లో వెంట్ ఫర్ సో మెనీ రన్స్. కానీ ఇక్కడ అతను 2 ఇంపార్టెంట్ వికెట్స్ బిగ్ హిట్టర్స్. మార్ష్ అవుట్ చేశాడు, ముందు డీప్లో క్యాచ్ ఇచ్చాడు. తర్వాత ఈ సర్ప్రైజ్డ్ టిమ్ డేవిడ్ విత్ ఏ బౌన్సర్. అది అసలు ఒక షార్ట్ బాల్ వేస్తాడు ఆ మీడియం పేసర్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. టిమ్ డేవిడ్ వాజ్ నాట్ రెడీ. హీ ఫెండెడ్ ఎట్ ఇట్ అండ్ వాజ్ కాట్ ఆఫ్ దట్ బౌన్సర్. సో అన్ఎక్స్పెక్టెడ్ షార్ట్ బాల్ అది బాగా వర్కౌట్ అయ్యి శివం దుబే. సో శివం దుబే గాట్ దోస్ 2 ప్రైజ్ వికెట్స్. చాలా బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ అన్నట్టుగా అనిపించింది శివం దుబే. సో దాంతో మళ్ళీ మనకి ఒక ఊపిరి. కానీ స్టాయినెస్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. మ్యాక్స్వెల్ ఉన్నాడు. నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, మ్యాక్స్వెల్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ డ్యూయల్ విత్ కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి. కానీ వరుణ్ చక్రవర్తి ఎక్కువ రన్స్ కొడతాడు, వికెట్స్ అలాగే సమర్పించుకోడు. 5 సార్లు 8 సార్లు అవుతాడు. అలాగే ఇక్కడ కేవలం 2 runs చేసాడు ఆన్ హిస్ రిటర్న్ కమ్ బ్యాక్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ సైడ్. బట్ ఐ వాజ్ బోల్డ్ బై వరుణ్ చక్రవర్తి ఆ కీ వికెట్ ఇచ్చాడు. మ్యాక్స్వెల్ ఎంత డేంజరస్ ప్లేయర్ డౌన్ ది ఆర్డర్ అనేది మనకు తెలుసు. మ్యాక్స్వెల్ అవుట్ అయిన తర్వాత అలాగే జోష్ ఫిలిప్ని అవుట్ చేశాడు హర్షదీప్ సింగ్. నేను ఇందాక చెప్పినట్టుగా 14th ఓవర్లో అతను ఎప్పుడైతే మామూలుగా అతన్ని 2 ఓవర్లు మిగులున్న 2 ఓవర్లు డెత్లో అట్టే పెడతారు. డెత్లో పర్వాలేదు, మనం వికెట్స్ ఇస్తున్నాం, వీ కెన్ విన్ ద మ్యాచ్ బై గెటింగ్ దెమ్ ఆల్ అవుట్ అని చెప్పి ఒక రిస్క్ తీసుకున్నాడు. 14th ఓవర్లో అక్షర్ పటేల్ని తీసుకొచ్చాడు. అలాగే బుమ్రాన్ కూడా ఎర్లీగా తీసుకొచ్చాడు. ఎందుకంటే వికెట్స్ కావాలి, వికెట్స్ తీయాలి తొందరగా. మనకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది, దాన్ని పట్టు బిగిద్దాం అన్నట్టుగా కొంచెం ఒక గ్యాంబుల్ కనిపించింది సూర్యకుమార్ దేత బై బౌలింగ్ బోత్ హిస్ ఫాస్ట్ బౌలర్స్. ఇద్దరు ఉన్నారు కదా ఫాస్ట్ బౌలర్స్, ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ని ఎర్లీగా బౌలింగ్ వేయించే ప్రయత్నం చేశాడు. సో దట్ రియల్లీ క్లిక్డ్. ఎప్పుడైతే జోష్ ఫిలిప్పి అవుట్ అయ్యాడో అతను కూడా ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ మనకు తెలుసు. సో అక్కడ మనకు ఓపెనింగ్ క్లియర్గా కనిపించింది. బట్ స్టాయినస్ వాజ్ దేర్. స్టాయినస్ ఈజ్ అ డేంజరస్ కస్టమర్. అండ్ 17th ఓవర్లో ఫస్ట్ టైం వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ వచ్చాడు ఈ సిరీస్లో మొట్టమొదటిసారి. లాస్ట్ మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ వేయలేదు. సో అతను 17th ఓవర్లో ఒక స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ అగేన్స్ట్ రైట్ హ్యాండర్స్. మామూలుగా ఇదే కదా ఈ మధ్య గొడవ. రైట్ హ్యాండర్స్ వస్తే ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ వేయకూడదు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వేయకూడదు అనేదో కొంత ఆ మ్యాచ్అప్స్ మీద వెళ్తున్నారు. బట్ ఇక్కడ వాషింగ్టన్ సుందర్ బౌల్డ్ బ్రిలియంట్లీ అండ్ స్టాయినస్ని అతను అవుట్ చేశాడు, ఎల్బిడబ్ల్యూ అవుట్ చేశాడు. సో స్టాయినస్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో ఇంకా టెయిల్ ఎండర్స్ వాళ్ళకు కూడా టెయిల్ బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ బాల్కి అతనికి మరొక వికెట్ వచ్చేసింది. ఐ థింక్ బార్ట్లెట్ గాట్ అవుట్ ఆఫ్ ది నెక్స్ట్ బాల్. సో 2-2 ఫర్ హిమ్. సో ఆ ఓవర్లో జస్ట్ 2 runs ఇచ్చాడు. అండ్ అతని సెకండ్ ఓవర్లో హీ ఆల్సో బౌల్డ్ ద 19th ఓవర్లో అప్పటికే అన్ని ఒక వికెట్ మిగిలింది. ఈ లోపల బుమ్రా వేసిన ఓవర్లో మరొక వికెట్ వచ్చింది. బుమ్రా గాట్ ఈజ్ అనదర్ వికెట్. అండ్ లాస్ట్ ఓవర్లో 19th ఓవర్లో ఫస్ట్ బాల్కి ఒక క్యాచ్ మిస్ అయింది. శుభ్మన్ గిల్ మిస్ చేసాడు క్యాచ్. బట్ నెక్స్ట్ బాల్కి మళ్ళీ శుభ్మన్ గిల్కి క్యాచ్ వెళ్ళింది. దాన్ని అతను పట్టుకోవడంతో 119 దగ్గరే ఆస్ట్రేలియా ఛాలెంజ్ ముగిసిపోయింది. అండ్ వాషింగ్టన్ హ్యాడ్ వండర్ఫుల్ ఫిగర్ 1.2 1.3 overs, 3 wickets, 3 runs. బట్ ది హీరో వాజ్ డెఫినెట్లీ అక్షర్ పటేల్. అతను స్టార్టింగ్లో వెన్ ఓపెనర్స్ వర్ గోయింగ్ గ్రేట్ గన్స్ అప్పుడు అతను బ్రేక్స్ వేయడం, 2 వికెట్లు తీయడం, తర్వాత అతను చేసిన 21 runs, అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చారు. థరోలీ డిజర్వ్డ్. అండ్ ఓవరాల్గా ఇండియా హ్యాస్ డన్ రియల్లీ వెల్. ఒక క్యాచ్ కూడా డ్రాప్ అయింది, ఈవెన్ అభిషేక్ శర్మ ఒక క్యాచ్ డ్రాప్ చేశాడు. బట్ ఇట్స్ ఓకే. బట్ స్టిల్ ఓవరాల్గా మన బౌలింగ్ డిపార్ట్మెంట్ అందరూ బాగా బౌలింగ్ చేస్తారు. కండిషన్స్ బాగున్నాయి. డ్యూ ఫ్యాక్టర్ ఉండి కూడా డ్యూ ఫ్యాక్టర్ వల్ల బాల్ ప్రతిసారి బాల్ని టవల్తో వైప్ చేయాల్సిన పరిస్థితి మనకు అనిపించింది. అయినా సరే ది బౌల్డ్ బ్రిలియంట్లీ. ఆల్ బౌలర్స్ డిడ్ వెల్ అండ్ ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. బ్యాట్స్మెన్ కూడా మెచ్చుకున్నాడు సూర్యకుమార్ మ్యాచ్ తర్వాత. ఎందుకంటే అందరు కూడా స్మాల్ కంట్రిబ్యూషన్స్, ఓన్లీ 41 కాస్త చెప్పుకోదగ్గ స్కోర్ కనిపిస్తుంది ఫ్రమ్ శుభ్మన్ గిల్. కానీ ఆ 20s మిగతా వాళ్ళందరి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. దాంతో ఏంటంటే 167 ఆన్ దట్ పిచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్కోర్. గుడ్ క్రౌడ్ కూడా వచ్చారు, 20,000 మంది వచ్చారు, కొత్త వెన్యూ. అండ్ ఇట్ వాజ్ అ గ్రాండ్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడు ఎప్పుడైనా కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆస్ట్రేలియా గడ్డ మీద ఓడించారు అంటే ఈ టీమ్ వీళ్ళు చాలా కాలంగా ఐ థింక్ 2023 నుంచి ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ T20 సిరీస్ కానీ వాళ్ళు ఏషియా కప్ ఆడినా వరల్డ్ కప్ ఆడినా అన్నింటిలో గెలుస్తూనే ఉన్నారు.
మన T20 టీంకి తిరుగులేనిదిగా ఉంది. సో ఈసారి కూడా వీ కెనాట్ లూజ్ దిస్ సిరీస్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్. సో మరొకసారి చాలా మంచి పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ అంతా అనుకున్న స్థాయిలో రాణించకపోయినా స్టిల్ అనే స్లో అండ్ అన్ఈవెన్ బౌన్స్ అండ్ స్లో వికెట్ పైన కూడా స్టిల్ అవర్ టీమ్ మేనేజ్ టు విన్ దిస్ మ్యాచ్. దట్ ఈస్ రియలీ, ఎందుకంటే దేవర్ డౌన్ 1-0. సో అక్కడి నుంచి వరుసగా 2 మ్యాచ్లు గెలవడం రియలీ వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ టు సూర్యకుమార్ ఫర్ హిస్ క్యాప్టెన్సీ అండ్ all the players have done well. It is a collective team win.